దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతున్న డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారికి లోకల్ టీవీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందజేస్తోంది. దగ్గుబాటి రామానాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ ఇంట వెలసి ప్రాథమిక విద్యను కారంచేడులోను, ఉన్నత విద్య చీరాలలో, కాలేజు చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేశారు. 1960లో చెన్నైకి షిఫ్ట్ అయ్యి అనురాగం సినిమాతో సహనిర్మాతగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు రామానాయుడు గారు. పెద్ద కొడుకు సురేష్ బాబు పేరిట సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి నటరత్న ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో రాముడు భీముడు అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించారు. రాముడెవరు, భీముడెవరు? నేను కాదు, నేను కాదు, నేను అరే నేనంటుంటే అబ్బా ఆగండయ్యా, ఇద్దరు రాముడు ఎట్లాగవుతారు? నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారితో నిర్మించిన ప్రేమ్ నగర్ నాయుడు గారి సినీ ప్రస్థానాన్ని సువర్ణాక్షరాలతో లిఖించేందుకు మైలురాయిగా నిలిచి సినీ చరిత్రలోనే మరపురాని చిత్రంగా నిలిచింది. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? సినిమా మీద నాయుడు గారికున్న అభిరుచి, ప్రేమ తెలుగు సినిమాకే వన్నె తెచ్చే సినిమాల్ని నిర్మించేందుకు దోహదం చేశాయి. తెలుగులో 75, హిందీలో 19, తమిళంలో 24, బెంగాలీలో 2, కన్నడలో 2, ఒరియాలో 1, అస్సామీలో 1, మొత్తంగా 124 సినిమాలు నిర్మించారంటే అది సినిమాపై వారికున్న దక్షతకు, అంకిత భావానికి దర్పణం పడుతున్నాయి. 21 మంది నూతన దర్శకులు, 6 మంది హీరోలు, 12 మంది హీరోయిన్స్, 7 సంగీత దర్శకులు, ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టు నాయుడు గారి ఇంట పొరుడు పోసుకొని వారి వారి రంగాల్లో అభివృద్ధి చెంది మనుగడ సాగిస్తున్నారు. రేగింది